రాజారెడ్డి రాజకీయాలు ఇది నిజంగా మొన్న మీరు అడిగినప్పుడు కూడా నేను ఏదో ఆమె తన కుమారుని తీసుకొని వచ్చారు, దానికి ఎవరి అనుమతి అక్కర్లేదు, ఎవరి అభ్యంతరం అక్కర్లేదు అన్నాను. జగన్ రియాక్షన్ ఏంటని మీరు జగన్ ఏం రియాక్ట్ అయ్యే అవకాశం ఏమి ఉండదన్నా, ఆయనే రియాక్ట్ అవ్వలేదు. కానీ వైసీపీ సోషల్ మీడియా మటుకు దీని మీద రియాక్షన్ బాగానే సాగిస్తున్నారు. వాళ్ళు సాగిస్తుంటే వీళ్ళు కూడా. కానీ వైసీపీ వాళ్ళు అంత ఎక్కువగా ఎందుకు రియాక్షన్ అవుతున్నారు నాకు తెలియదు. ఇప్పుడు ఉదాహరణకు ఆమె వైఎస్ రాజారెడ్డి అని చెప్పారట. వైఎస్ రాజారెడ్డి అని ఎలా చెప్తారు? వాళ్ళ నాన్న అనిల్ క్రిస్టియన్ కదా, అది కూడా కాకుండా తల్లి ఇంటి పేరు ఎట్లా వస్తుంది కొడుకు? అసలు ఇవన్నీ వీళ్ళకెందుకండి ధర్మ సంకటాలు, ఈ ధర్మ సందేహాలు? ఇప్పుడు కూతుళ్ళ ఇంటి పేరు పెట్టుకోవాలా, కొడుకులది పెట్టుకోకూడదా? ఈ జెండర్ డిస్క్రిమినేషన్ ఇవన్నీ ఏం లేవు కదా, ఎందుకు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు? ఇప్పుడు ఆ మాటకు వస్తే జగన్ గారికి ఆడపిల్లలే ఉన్నారు, వాళ్ళు రేపు ఏమి ఇంటి పేరు పెట్టుకుంటారు లేదు వాళ్ళ ఇష్టం, లేదు మీకు కూడా అమ్మాయి అబ్బాయి ఉంటారు, మీరు దాన్ని బట్టి జరుగుతుంది. కానీ ఇది ఒక విధంగా జీర్ణించుకోలేకపోవడం అన్నది బొత్తిగా. అసలు ఆ అబ్బాయి వచ్చింది ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేశాడు? షర్మిల ఇప్పుడు ఇవ్వగలిగిన అద్భుతమైన అవకాశాలు అధికారాలు ఏమున్నాయి అంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ మధ్య ఉన్న అంతర్గత స్పర్ధలు కూడా ఆ పార్టీకి సంబంధించినవిగా తీసుకొని వాటిని సాగదీసి ఎక్కడికెక్కడికో తీసిపోయి నాకు మరీ విచిత్రం అనిపించింది ఏమంటే షర్మిల ఆమె కుమారుడు రాజారెడ్డి బయలుదేరేటప్పుడు కొంత దూరం వెళ్ళాక ఆగి రాజారెడ్డి షర్మిల ఇద్దరు వచ్చి మళ్ళీ విజయమ్మ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళను ముద్దు పెట్టుకున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో విజయమ్మ ఆలోచించుకోవాలంట. మీరేమండి ఆమె మనవాడిని ముద్దు పెట్టుకుంటే అది సమంజసమో కాదో ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా ఇలాంటివే కదా కొంచెం శృతి మించిన వ్యవహారాలు, మరీ వీరభక్తి శృతి మించి వివాదాలకు దారితీయడం అంటే ఇదే కదా. కొడుకు పిల్లలేంటి, కూతురు పిల్లలేంటి, వాళ్ళ రాజకీయ అవన్నీ ఆ తర్వాత విషయాలు. ఆమె నానమ్మగా అమ్మమ్మగా ఆమె ఎవరినైనా ఒకటిగానే చూస్తారు. రాజకీయాలు జరుగుతాయి, రాజకీయ తేడాలు కుటుంబాల్లో ఉంటాయి. ఎన్ని లేవు, ఎంతమందికి లేవు? ఇప్పుడు ఉదాహరణకి ఇప్పటికే ఆస్తులు దాంట్లో సిమెంట్స్కి సంబంధించిన దాంట్లో ఆ వాటాల గురించి కేసు వేశారు కదా, అది నడుస్తూనే ఉంటుంది కదా. కాబట్టి అసలు ఉల్లి రైతుల కోసం వెళ్తే ఆ సమస్య పక్కన పెట్టి ఈమె కుమారుడు రావటము మొదటిది, ఆ అంశం మీద ఎక్కువ ఫోకస్ పెడితే ఆమె వస్తున్నాడు వెంటనే కూడా ఏం చెప్పలేదు. ఇంకా వీళ్ళేమో ఇంటి పేరు ఎవరిది పెట్టాలి, లేకపోతే రావడం ఏంటి, ఇంకా వచ్చి విచిత్రమైన ఇంకొంతమంది ఇంకా కొంచెం దూరం తీసుకెళ్ళి తెలుగుదేశం వాళ్ళు ఎన్టీఆర్ మనవాడు కాబట్టి ఎన్టీఆర్ వారసుడు అని మీరు చెప్పారు కదా, ఇప్పుడు రాజారెడ్డి మనవాడు వస్తే మీకేంటి అభ్యంతరం అని. అంటే మచ్ అబౌట్ నథింగ్ అంటారు చూడండి, ఏమీ లేని దానికి. శ్రీశ్రీ అంటాడులే, పానుగంటి వారి సాక్షి అంటే ఆ సాక్షి ఈ సాక్షి కాదు, సాక్షి వ్యాసాలు చదవడం మాననంటే, ఎందుకంటే అందులో చీమలాంటి దోమలాంటి భావాలకు ఆయన ఏనుగంటి రూపం ఇవ్వడం నేను కంటి అంటాడు. చీమలాంటి దోమలాంటి వాడికి ఏనుగంటి రూపం ఇచ్చి వివాదాలు చేసుకోవడం తప్ప అబ్బాయి ఇంకా ఆలు లేదు చూడలేదు. అప్పుడే అదేదో అధికార వివాదాల్లాగా చేయటం. ఎందుకంటే సమస్యల మీద దృష్టి పెట్టండి అని చెప్పాలి మనం. సార్ కేటీఆర్పై కొత్త కేసు వర్సెస్ సవాళ్ళు.